కలిగిన నా ప్రియ పౌరులకు తండ్రి, నీ మాటలు వినుటకు సిద్ధమై ఉండగా మా అందరితో మాట్లాడండి. నన్ను బట్టి మాటలు చేరుదా విచ్చిన ఈ బిడ్డల యొక్క హృదయాలను ఈ దృష్టికి అంగీకారంగా మలుచుకొని ఈ కృపశక్తులు మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 5వ సంకీర్తన ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే దావీదు చేసిన ప్రార్థనని లేదా ఆ కీర్తనని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తన గ్రంథము 5వ సంకీర్తన మొదటి శరణం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచు. చాలా మాట చూద్దాం. ఇక్కడ దావీదు చాలా క్లియర్గా దేవునితో మాట్లాడడాన్ని మనము ఈ మాటలో గమనిస్తూ ఉంటున్నాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము అంటే దావీదు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే దావీదు గారు దేవుణ్ణి ఎలా చూస్తున్నారు అని అంటే మానవుడిగా చూస్తూ మనకులాగా ఆయనకు కూడా చెవులు ఉంటాయనే అర్థంలో ఆయన మాటలు జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఆయన ఆత్మస్వరూపుడు అయినప్పటికీ దావీదు ఒక ఉద్దేశం ఎలా ఉంది అని అంటే ఆయన కూడా మనకులాగే మానవుడిగా మనకులాగే చెవులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఆయన చెవులు ఉంటేనే కదా మనం వినగలం అనే ఉద్దేశంతో దావీదు అక్కడ ఆ మాటలు జ్ఞాపకం చేస్తాడు. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. అయ్యా అంటే నేను ప్రార్థన చేస్తున్నాను లేదా నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విను ఆయన. అవునా కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మనందరూ మాట్లాడుకుంటున్నప్పుడు నా మాటలు మీకు వినాలి అంటే శ్రద్ధగా వినండి అని చెప్తాను. ఎందుకు? చెవులు పెట్టి విను అన్నాడు. శ్రద్ధ కలిగి ఉంటేనే ఆ మాటలు ఏంటి అన్నది అర్థమవుతుంది. దావీదు కూడా దేవునికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు లేదా స్తుతిస్తున్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అక్కడ చూస్తున్నప్పుడు దేవునికి మొరపెడుతున్నప్పుడు యెహోవా నా మాటలు చెవిని పెట్టుము కదా అని అంటున్నాడు. నెక్స్ట్ లైన్ కూడా మనం చదువుకుందాం. కంటిన్యూ చేద్దాం. నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా మాటలు ఏం చేయ ముందు నీవు చెవిని పెట్టు, తర్వాత నేను ఏదైతే నీతో ధ్యానిస్తున్నానో దాని మీద నువ్వు ఏం చెయ్యి లక్ష్యము పెట్టినాను అంటే శ్రద్ధగా విను ఆయన. ఇదిగో నేను చాలా అవసరంతో నీ దగ్గరకు వచ్చా, చాలా చెప్పుకుందామని నీ దగ్గరకు వచ్చా, నువ్వు ఏదో మామూలుగా పెట్టా సరిపోదు. నేను ఏదైతే ధ్యానిస్తున్నానో దాని మీద నువ్వు కాస్త లక్ష్యం పెట్టు. ఇది నాకు మనం చేసే ప్రార్థనలు అలా ఉంటుంది. ఏదో మామూలుగా చెయ్యాలి కదా అన్నట్టుగా చేసేసుకుని వెళ్ళిపోతే ప్రభు అంగీకరిస్తాను ఆయన దగ్గరికి వెళ్తాయా ఉద్దేశం మనకు అసలు ఎలా మనం ప్రార్థన చేస్తున్నాం ఒకసారి గమనించాం. అందుకే ఈ నెలలో ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే జూలై నెలలో ఖచ్చితంగా దీవెనలు మనం అనుభవించాలి అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగగాను ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఏమవుతుందని చెప్పాను మనం చదువుకున్నాం. మన లోకాసు వర్కులను చూపించాను. ఏమంటారు ఏదో వాళ్ళకి ఆయన రాజు విసిగించిన దాన్ని బట్టి ఈ దినాన్ని అలాగే వీడికి సెటిల్ చేసేద్దాం అని అనుకుంటూ అంటున్నప్పుడు కింద వచ్చినప్పుడు ఏమని చెప్పాను అమ్మా దీర్ఘశాంతము వహించారు అని అంటున్నారు. కానీ దీర్ఘశాంతం కలుగుతున్నారు అంటున్నప్పుడు పుట్టినట్లు ఏమని చూస్తాం అది ఆలస్యము జరుగుతుంది. అంటే ఆలస్యం జరుగుతుంది అంటే నువ్వు మొరపెట్టే విధానం మారాలి. విధానం మారకపోతే అంతే. ఏదో చేస్తున్నాను పొద్దున్నే లేచి ముఖశృతికి ప్రభా అని అన్నాం, భోజనం చేస్తున్నప్పుడు క్రైస్తవులు కదా అని చెప్పి ప్రార్థన చేసుకుని తినడం సరిపో ఆ ప్రార్థనతో అయిపోదు జీవితం. దావీదు చాలా క్లియర్గా దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభా నా మాటలు చెవులు పెట్టుకయ్యా, నేను చేస్తున్నా ధ్యానమును నీవు లక్ష్యం పెట్టు. నేను మామూలుగా ఏదో ఆశారకి వచ్చి నీతో మాట్లాడి వెళ్ళిపోవడానికి రాలేదు. నేను మామూలుగా ఇంట్లో మాట్లాడుకుంటున్నాడు, నీతో మాట్లాడడానికి రాలా. నీతో రక్షణాభం ఉంది. నేను మాట్లాడేవన్నీ నువ్వు వినాలి, లక్ష్య పెట్టాలి, దాని మీద నువ్వు చెవు పెట్టి జాగ్రత్తగా వినాలి. అప్పుడు కానీ నేను ఆశీర్వాదం ఉండదు. అట్టి శ్రద్ధాభక్తులతో చేయగలుగుతున్నాము మన ప్రార్థన. అది చేస్తేనే ఆశీర్వాదం ఉంటుంది, అది చేస్తేనే ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఈ దినాల్లో ఈ ఖచ్చితమైన పరిస్థితుల్లో కూడా ఉదయకాల సమయంలో 11 గంటలకి ప్రార్థనలు ఎందుకు స్టార్ట్ చేస్తాము?
ఇంచుమించు ఒక 10-20 రోజుల నుంచి ఎందుకు చేస్తున్నాము అంటే ఆ శ్రద్ధతో చేసినప్పుడే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. అలా భయభక్తులతో అంత మన పూర్ణ మనసుతో మనం వెళ్ళి ప్రభువా అని ఆశతో చేసినప్పుడే నీలో ఉన్న ఆ యాంగ్జైటీ ఏంటన్నది నువ్వు ఎంత భక్తితో ఎంత ఆసక్తితో చేస్తున్నావు. దావీదుకి ఖచ్చితంగా ఆశీర్వాదం కావాలి కనుక అంటున్నాడు దేవుడితో, అయ్యా నా మాటల మీద చెవిని పెట్టు, నేనే ధ్యానం చేస్తాను, ధ్యానం మీద నువ్వు లక్ష్యం పెట్టు. మామూలుగా ఉంటే ఉపయోగం ఉండదు. ఆయన కింద వచ్చిన కూడా చదువుతాం. నా రాజా నా దేవా నా ఆత్మధ్వని ఆలకించుము. ఏ ధ్వని అంట? ఎప్పుడు వస్తుంది ఆ ధ్వని? బాగా ఇబ్బందులో ఉన్నప్పుడు, ఇంకెప్పటి దగ్గర సహాయం లేదా అన్నప్పుడు, ఒంటరిగా ఉండిపోయినప్పుడు, ఎవరైనా సహాయం చేస్తే బాగుందని కేకలు వేస్తూ ఉంటాం. ఎవరు కనిపించినప్పుడు, ఎవరి వల్ల ఏది కాదు అన్నప్పుడు ఎవరైనా స్పందించకుండా ఉంటారా అని చెప్పి కేకలు వేస్తూ ఉంటాం. బహుశా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. మొన్న దోసకాయలు జరిగిన సన్నివేశాన్ని చూస్తే బిడ్డలు దాంట్లో పడిపోయినప్పుడు కేకలు వేసుకుంటవచ్చు. అది ఎవరు తిరిగే ప్రదేశం కాదు. అది అకస్మాత్తుగా అనుకోకుండా జరిగిన పరిస్థితుల్లో కేకలు వేసుకుంటారు. ఎవరైనా సహాయం చేస్తారు కదా, ఎవరైనా సహాయం చేస్తారు కదా. ఆ స్వరం విని ఎవరైనా వచ్చుంటే వాళ్ళే రక్షకుడు. వాళ్ళకి అవునా కదా? ఆ స్వరం విని ఎవరైతే అక్కడికి వచ్చి ఏంటి అని అన్నారంటే, అయ్యా దేవుళ్ళలో వచ్చావు, దావీదు గది కావాలి, అయ్యా నేను వరం పెడుతున్నా, నా వరము ఆలకించాలి నాయన, ఆత్మధ్వనితో ఇదిగో నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేదని అరుస్తున్నాను, కేకలేస్తున్నాను, వరం పెడుతున్నాను, నా ధ్వని విను నాయన. అలా చేయగలుగుతున్నాము ప్రార్థన చేయమని దేవుడు మనకి ఇద్దరు జ్ఞాపకం చేస్తున్నాను. కంటిన్యూ చేద్దాం ఆ మాటని. నిన్నే ప్రార్థిస్తున్నాను అయ్యా, నీకే ప్రార్థన చేస్తున్నాను, ఎవరికో కాదు నాయన, నీకే ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు అంటే మాట చదువుదాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి. మన ఉదయం అవుతుందంటే ఏం సిద్ధం చేసుకుంటాం? ఇడ్లీ పిండి రెడీ చేసుకుంటాం, టిఫిన్కి రెడీ చేసుకుంటాం. కానీ దావీదు ఏమి రెడీ చేసుకుంటున్నాడు? ప్రార్థన రెడీ చేసుకుంటున్నాడు. ఇదేం చేయాలి? రేపు పొద్దున లేవగానే ప్రభుత్వం ఏం మాట్లాడాలి? మనం చేసినప్పుడు చూడాలి. చాలా లైట్గా తీసుకుంటాం, చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. దేవునితో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎంత శ్రద్ధగా ఉన్నాడు చూడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు. మనం చేస్తున్నామా ప్రార్థన? అందుకని దావీదు అయ్యాడండి. అది ఎలా అడ్డుపడడానికి, మరి చేస్తున్న ప్రార్థనలు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఆత్మధ్వని అలట్లా చేరవలసిన అన్నిటికి చేరట్లేదు. ఎందుకంటే నువ్వు చేయగలిగినట్టుగా నువ్వు చేయట్లా. ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా, వింటున్నావా? ముందుగా ఆయన రెడీ చేయట్లా. ఇది ఒకసారి మనము అర్థం చేసుకుంటాం. రెడీగా లేకుండా ఏదో మామూలుగా నువ్వు చేసేసుకుంటే ఆ ప్రార్థన అంగీకరిస్తారా దేవుడు? అర్థం చేసుకుందాం ఈ మాటల్ని. డాక్టర్ పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జనరల్ వార్డులో ఉంటున్న పేషెంట్లు చూస్తారా, ఐసీయూలో ఉంటున్న పేషెంట్లు చూస్తారా? అవునా కదా? ఎందుకు ఐసీయూలో ఉంటున్న పేషెంట్లు ముందు చూస్తారు? సీరియస్ కండిషన్ కనుక ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతే రూమ్స్లో ఉంటున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు నీ ప్రార్థన సీరియసే కాదా? దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం నీకు కావాలా వద్దా? అంటే నీ ప్రార్థన ఎలా ఉండాలి? నీ ఆత్మధ్వని ఎలా వినిపించాలి? నీ ధ్వని ఎలా ఉండాలి? నీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి? నువ్వు చేస్తున్న మాటలు, పాడుతున్న పాటలు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా ఉండాలి. ఆశ్చర్యంగా చేసుకుని వెళ్ళిపోతుంటే దేవుడు చూస్తాడు, వింటాడు. ఇది పెద్ద సీరియస్ ఏం కాదులే, నెక్స్ట్. అర్థం చేయడానికి, అర్థం అవ్వడానికి నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. వెళ్తున్నా వెళ్ళినట్టే డాక్టర్ని కలవాలి అంటే జనరల్గా చూపించుకోవడానికి ఒక ఫీజు, వెంటనే వెళ్ళిన వెంటనే మనకి 20,000 ఇవ్వాలంటే ఎక్స్ట్రా ఫీజు కట్టాలి. అవునా కదా?
దేవుడు వెంటనే ఒక జవాబు ఇవ్వాలి. రెడీగామా? రెడీ చేసుకోవా? ఉదయమే వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి ఈ రాత్రే ఆయన ప్రార్థన అంతా రెడీ చేసుకుంటాడు. ఆయన మనమే రెడీ చేసుకొచ్చున్నాం. పొద్దు వేసాడు అనుకున్న టైంకి లేము, అలా ఎంత కట్టినా మనం లేవం చేయం, దాన్ని వరకు పెడతాం. ఆ తర్వాత లేచి ప్రభా నీకు అంతా తెలుసు కదా అంటే ఇప్పుడు మన జనరల్ వార్డులో ఉన్నాం, మామూలు గడ్డ మీద ఉన్నాం, ఐసీయూలో లేము. అప్పుడు పక్కింట్లో నుంచి ఆత్మధ్వని వినిపిస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర జవాబు అవుతుంది? ఐసీయూలో ఉన్నవాడి దగ్గరికి కావుతుంది. ఏంటంటే వాడికి కావాలని చెప్పి మొరపెడుతున్నాడు, క్యాన్సర్ పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నువ్వు మామూలుగా చేస్తున్నావు. నా భర్త ఇవాళ మారుస్తావా లేదా? చిత్రమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇస్తే మందులు లేకపోతే అంటే ఏంటి అర్థం? సరే అర్థం చేసుకున్నాం. మనకు అలా మొరపెడుతున్నాడు. దావీదు అలా మొరపెట్టలేదుగా, దావీదు అలా చేయలేదు కనుకనే దేవుడు ఆయనకు తోడుగా ఉండి విజయాన్ని దయచేస్తూ ఆశీర్వాదాలు ఇస్తూ ఆయనకు తోడుగా నిత్యము ఆయనతో పాటు ఉన్న దేవుడిగా దేవుడు మనము దావీదు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సారీ 118వ సంకీర్తన దావీదు అక్కడ మాట్లాడే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 118వ సంకీర్తన 6 నుంచి కొన్ని వర్షాలు చదువుకున్నాం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నా సహకారి అయి విన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ మాట మనం జ్ఞాపకం చేస్తాం. దావీదు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? నేను ఎవరికి మొరపెడుతున్నాను? దేవాది దేవుడికి మొరపెడుతున్నాను. మరి నీ శత్రువులు ఎవరికి మొరపెడుతున్నారు? మనుషుల మీద ఆశపడుతున్నారు. ఇప్పుడు ఎవరికి విజయం రావాలి? నీకే రావాలి, రేపు రావట్లేదు. దావీదు జీవితంలో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సౌలు దావీదు తరుగుతూ ఉన్నాడు. తరుగుతూ ఉంటున్న పరిస్థితుల్లో దావీదు అక్కడ ఇక్కడ దాక్కుంటున్న పరిస్థితుల్లో దావీదు ఎక్కడ దాక్కుంటున్నారా ఏంచా అన్నది ఒక గుంపు సౌలుకి తెలియజేస్తుంది. అయ్యా దావీదు పలానా కొండ దగ్గర ఉన్నాడు, పలానా ప్రదేశంలో ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకోవచ్చు, విజయం నీదే అని చెబుతున్నప్పుడు సౌలు ఆ వచ్చిన ఆ ప్రజలకి ఒక మాట చెప్తూ ఉంటాడు. అయ్యా దావీదు సంగతి నాకు తెలుసు, తెలియదు అనుకుంటున్నామేమో, దావీదు దగ్గరికి వచ్చి నాకు అన్ని చెప్తున్నాను అన్న సంగతి ఈ పాటికి తెలుసుంటది. ఈ పాటికి తన కలిగి ఉండవలసిన జాగ్రత్తలో తాను ఉంటాడు అన్నది సౌలుకి అర్థమైంది. సౌలు కూడా వాళ్ళకి చెప్తాడు. కానీ దావీదు కొంచెం ధైర్యం ఏంటి అని అంటే, ప్రభా నేను మనుషులు నమ్ముకోవట్లా, నేను నిన్నే నమ్ముకుంటున్నాను. నేను మనుషులు నమ్ముకోవట్లేదు, నేను నిన్నే నమ్ముకుంటున్నాను. నేను ఎందుకు భయపడాలి మనుషులకి? నేను ఎందుకు భయపడాలి మనుషులకి? ఆ సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకున్న సమయంలో మొదటి గ్రంథము 23వ అధ్యాయము, సమయంలో మొదటి గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూద్దాం. సౌలు అతని జనులు తన వెతుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయేలు అరణ్యమునందు నివాసము చేశాను. చదవను. అయితే సౌలు పర్వతము ఈ పట్టణమును దావీదును అతని జనులను పర్వతమును ఆ తరుణను పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చెప్పుకొనుచుండి ఇట్లుండగా దోతయొకడు సౌలు వద్దకు వచ్చి నువ్వు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని
వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకొచ్చాం. సౌలు ఇప్పుడు ఎవరు టార్గెట్? దావీదు టార్గెట్ చేసుకుని వెళ్తున్నాడు. దావీదుకి తెలియకుండానే సౌలుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయాడు, దావీదు పలానా చోట్ల ఉన్నాడు అయ్యా అని. కానీ వెళ్ళేటప్పటికి పట్టేసుకుందాం అని అనుకునే లోపల దావీదు ఎక్కడ ఉన్నాడో తెలిసింది. సౌలు ఆ కొండ మీద నుంచి దిగుతున్నాడు, దావీదు ఈ కొండ మీద నుంచి కిందకి దిగుతున్నాడు. దిగేటప్పటికి సౌలు సైన్యం అంతా కూడా ఆ కొండ చుట్టూ ముట్టింది. సౌలుకి దావీదు దొరికిపోయాడు అని అనుకుంటున్న సమయంలో, సౌలు వచ్చి దావీదుని పట్టేసుకుంటాడు అని అనుకుంటున్న సమయంలో అక్కడికి సౌలు దగ్గరికి ఒక దూత వర్తమానం చెప్పాడు. అయ్యా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నేను దావీదుని పట్టుకొచ్చున్నాను. దావీదుని పట్టుకోవడంలో నువ్వు ఉన్నావు, మన దేశంలోకి నువ్వు లేవు అని తెలిసి, రాజు లేడని తెలిసి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి మన దేశాన్ని పాడు చేస్తున్నావు. నువ్వు ఇక్కడ ఉండేదానికంటే నువ్వు రాజ్యంలో ఉండడమే మంచిది అని చెప్పి సౌలు ఏం చేశారు? అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోయారు. దేవుడు దావీదుని తప్పించాడా లేదా? అప్పుడు కనుక ఆ ఇన్ఫర్మేషన్ రాకపోతే, అప్పుడు కనుక ఫిలిష్తీయులు అక్కడ ఊరి మీద దండెత్తి ఉండకపోతే దావీదు ఆ దినాన్ని పట్టబడును. కానీ దావీదు చెప్పేసాడు, 118వ సంకీర్తన ఏమని చెప్పాడు? నేను యెహోవాను నమ్ముకున్నాను, నేను నరులకు ఎందుకు భయపడాలయ్యా? దావీదు ప్రిపేర్ అయిపోయాడు ప్రేయర్కి. ప్రభా నా మాటల్ని చెవులు పెట్టిన ఆయన, నా ఆత్మధ్వనిని అయ్యా నువ్వు విను, అయ్యా నేను పెడుతున్నాను, నేను మొరపెడుతున్నాను, ఇదిగో నేను నీ మీదే నమ్మకం కలుగుతున్నాను అన్నప్పుడు దొరికేసాడు అనుకున్న దావీదు కొద్దిట్లో మార్పులు. అంటే దేవుడు ఇచ్చే దృష్టిలో ఎలా ఉంటాయి అంటే చివరి విషయం వరకు కూడా, చివరి సమయం వరకు కూడా తెలియదు. చాలా సస్పెన్స్గా ఉంటుంది. అయిపోయిందేమో అని అనుకున్న సమయంలో దావీదు కూడా అనుకున్నాడు అయిపోయింది, అయిపోయింది, చుట్టూ వచ్చేసరికి నా సైన్యం వెళ్ళి గొడవెట్టుకోవడం అలాగా అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఎవరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారని అర్థం కాల. ఇది నీ ప్రార్థనలు అలా ఉన్నాయా? అంత విజయాన్ని తెచ్చేవిగా ఉన్నాయా? అంత ఆశీర్వాదాన్ని నీకు అనుభవించేటట్లుగా, అంత దీవెనకరమైన దేవుని కృపలో నిన్ను నడిపించేటట్లుగా నీ ప్రార్థన ఉందా? అలా ఉంటేనే నీకు ఆశీర్వాదాలు. అటువంటి ప్రార్థనలు చేయగలిగితేనే దేవుడు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆశారికమైన భక్తితో, ఆశారికమైన ప్రార్థనలు చేస్తే ఆశీర్వాదాలు రాదు. ప్రభా నేను చేస్తున్నాను వినునైనా చెప్పగలుగుతున్నాను. నేను కొంటే అక్కడ పోతాను, దేవుడు పెట్టలే అనుకుంటున్నాం. అలా అనుకుంటే దానిదంతా సీరియస్గా చేయవలసిన ప్రార్థన కాదుగా, మామూలుగా మాట్లాడితే సరిపోనుగా. అంటే ఈ దినాన్ని మనం చేస్తున్న ప్రార్థనలకి జవాబు రావట్లేదు అని అంటే ఈ ప్రార్థనలో ఏం లేదు, సీరియస్నెస్ లేదు. ఆశతో ఇది ఖచ్చితంగా నాకు జరగాలి అని ఆశతో చేస్తున్న ప్రార్థనలు మనకు లేవు. ప్రభా వినునైనా అని అడగగలిగిన జీవితాల్లో లేవు. రేపు ఏం చేయాలని సిద్ధపాటు కలిగిన ప్రార్థనలు మనకి లేవు. పొద్దున్న లేవగానే ప్రభా ఆత్మోధని నీకు వస్తుంది అని అంటున్నాడు దావీదే. ఇదిగో నేను టోటల్గా ప్రిపేర్ అయ్యాను, ఈ అంశం మీద నేను ప్రార్థన చేయబోతున్నాను. పొద్దున్న రెడీ చేసుకొని పెట్టుకున్నా, లేవగానే ఒకరించి ఈ అంశం మీద ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు వినాలంతే, మనసు పెట్టాలంతే, దానికి ఖచ్చితంగా జవాబు ఇవ్వాలని ఆయన. నేను ఐసీయూలో ఉన్నాను, నువ్వు జవాబు ఇవ్వకపోతే, నువ్వు ట్రీట్మెంట్ చేయకపోతే, నువ్వు ఇంజక్షన్ ఇవ్వకపోతే, నువ్వు సర్టిఫై చేయకపోతే అయితే అలా ఫీల్ అవుతున్నాము. మనం ప్రార్థన చేస్తున్నాము, ఆ ఫీల్ అయితేనే ప్రార్థనకి జవాబు వస్తుంది. మనం అలా చేయట్లా, ఆశారకంగా చేసేసుకుంటున్నాం. ప్రభాకి అనుకూలం కావాలి చేస్తున్నాం, రోజు చేస్తాం, ఇంకెంతసేపు. ప్రభా భర్త భారాలి, ఏ పిల్లలు కావాలి, ఏ సంఘం అభివృద్ధి కావాలి, అయ్యా మారు మనసు కావాలి, బాప్తిజాలు తీసుకోవాలి, అయ్యా దీవించబడాలి, మేలు పొందుకోవాలి, పాస్ అవ్వాలి. జనరల్ ప్రార్థనలు అయిపోతున్నాయి. జనరల్ వారిలో చాలా మంది వస్తారు పోతా ఉంటారు, ఎవరు పట్టించుకోవాలి. ఐసీయూలో నుండి మరణకరమైన స్థితిలో నుండి వెంటిలేటర్స్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చూసినప్పుడు చచ్చిపోతారు అనుకున్నామంటే బ్రతికొచ్చుకోవాలి. ఈ నా ప్రార్థన కూడా
ఆయన జవాబు ఇవ్వకపోతే మన చచ్చిన వారితో సమానం. ఆయన ప్రార్థన విని ఆమె అని మనం దీవించకపోతే మన ప్రార్థనలు వ్యర్థమే. నేను మనం అంత సీరియస్గా చేయట్లా, అంత పట్టుదలతో చేయట్లేదు, అంత ఆసక్తితో మనం చేయట్లేదు. ఇక మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేసినా అదే ఆసక్తితో చేయాలి. ప్రభా వింటున్నావా, ఇదిగో చేయబోతున్నాను ఆయన ప్రార్థన. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు ఆయనకి తెలుసు, వినడానికి ఆయన ఎప్పుడు సిద్ధ మనసు కలిగే ఉన్నాడు. కానీ నిన్ను కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఈ సమయంలో. అప్పుడు నిజంగా వాక్యానుసారమైన ప్రార్థన చేయగలుగుతున్నాను. భక్తులు అలా చేసి దీవించబడ్డాడు. దొరికేస్తాడు అనుకుంటున్న సౌలు దగ్గరికి దావీదు తప్పించబడ్డాడా లేదా? ఎవరు తప్పించారా? దేవుడే తప్పించాడు. యెహోవా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నేను సిగ్గుపడినాయి, భయపడినాయి, మనుషులకి ఎందుకు భయపడాలి నేను? మనము ప్రార్థన చేశామంటే ఏమవుతాను లేదో తెలియదు. ప్రభా నాకు ఈ బిడ్డే కావాలి, చేయగలుగుతున్నామా? ప్రభా ఇలాగే బిడ్డ అవ్వాలి, చేయగలుగుతున్నామా? ప్రభా ఇలాగే కట్టుకోవాలి, ఈ ఉద్యోగమే కావాలి, ఈసారే చేయగలుగుతున్నామా? భక్తులు అతను అలా చేసిన వాళ్ళేగా, వాళ్ళు కూడా మనకులాంటి స్వభావం కలిగిన వాళ్ళేగా. వాళ్ళు దీవించిన దేవుడు మమ్మల్ని దీవించాడు. అయ్యన్నా మారిపోయినట్టు చెప్పారా? నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాను అన్నది. ఎందుకు చేయలేకపోతున్నాను? ఎందుకు అభిషేకాన్ని, ఎందుకు ఆ ఆసక్తితోటి, అంత పట్టుదలగా, అంత ఆశతో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇలా చేస్తున్న కుటుంబాలు దీవించబడుతున్నాయి, అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళిపోతున్నాయి. అన్నీ తెలిసి మనము అక్కడ ఉంటాం, చెప్పుకుంటున్నాం అంతే పేరుకి. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మళ్ళీ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. ఆశ్చర్యంగా అయిపోతుంది. రోజు వెళ్ళి చేస్తున్నప్పుడు మరి ఎందుకు దీవెన రాట్లా? దేవుడే చెప్పారు ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలి? విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, ఇంకా పట్టుదలగా ప్రార్థన చేయాలి. ఏ మందులన్నీ వాడుతున్నాను అయినా జ్వరం తగ్గట్లేదు ఏంటి? ఇంకేదైనా పక్షం చేయాలి, ఆ పక్షం మీద చేయాలి. రొంపు వచ్చింది, మిక్సీ రాసిన అవునా, సిట్రజన్ చేసాను అవునా, వదిలినప్పుడు వచ్చినాయి, డోలో చేసాను అవునా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఐషిని వాడాలి. వాడిన తర్వాత కదా దాన్ని మనం చేస్తున్నాం అయిపోతుంది. దావీదు అలా చేయలేదు. దేవుడు ఇది మనకి కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండి మనకి ఈ మాటలు నేర్పిస్తూ మళ్ళా జ్ఞాపకం చేసుకుంటుండగా, ఈ చుట్టూ ఉంటున్న శత్రువులు నీ గురించి అవతలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, వారు చూసి ఏం భయపడవలసిన అవసరం లేదు. నీకు జరిగిపోతుంది అనుకుంటున్న సమయంలో నీ కీడు జరగడానికి నీ చుట్టూ ఉంటున్న ఈ శత్రువులు, నీ చుట్టూ ఉంటున్న మనుషులు నీ కీడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. కానీ నీ మొర అవకెళ్ళింది, అక్కడికి వెళ్తే ఆయన నిజంగా గొప్ప దేవుడు నమ్మిక కలుగుంటే దావీదు చెబుతున్నట్టుగా మనము కూడా చెప్తాం. యెహోవాకు మొరపెట్టుకున్నానయ్యా, ఆయన మీద నమ్మిక కలుగున్నానయ్యా, నరులు నన్ను ఏం చేస్తారు? వాళ్ళ ప్రయత్నాలు ఏం చేస్తాయి? దేవుడు ఒకసారి అనుభూతి అయిపోయి విశ్వాసం అనుకున్నా, ఆ పట్టుదల కలిగిన ప్రార్థనలు మనం చేస్తేనే ఆశీర్వదింపబడతాము. కనుక విసుగక నిత్యము ప్రార్థన చేయాలంటే ఇలాగ చేస్తే నిత్యము దావీదు లాంటి నమ్మిక నీకుంటే ఆశీర్వదింపబడతాం. దావీదు లాంటి అటు కోరికతో, అంత ఆతృతతో ప్రభా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వినాలని ఆయన వింటే ఆయన చేయకుండా మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అంటే మామూలుగా చేస్తే వినడా అంటే చెప్పాను కదా, జనరల్ వార్డులో మామూలు బెడ్ మీద ఉన్న వాడికి, ఐసీయూలో ఉంటున్న వాడికి రావాలి. ఐసీయూలో ఉన్నావా అన్ని కోరికలు అంతా అసలు లేదండి, అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటున్నావా? జాగ్రత్త, రేపు నీది కాదు, రేపు నీది కాదు. అంత బాగుంది అనుకుంటున్నారు. వచ్చేవన్నీ మంచి రోజులు కాదు, వచ్చేవన్నీ
మంచి రోజులు కాదు. దేవుడు మనల్ని ప్రార్థన చెయ్యి, విసుగంగా చెయ్యి, ఇలా చేయని చెప్తున్నారు అని అంటే ఆ ప్రార్థన చేయగలిగిన దినాలు రాబోతున్నాయి అని అర్థం చేస్తున్నాం. అంత కఠినమైన దినాలు రాబోతున్నాయి. అలాగే ఆత్మధ్వని ఎలా బాగుంది, అంత గట్టిగా అరిస్తేనే అంటే అంత ఆతృతతో అదే ప్రభు ఇప్పుడు కానీ నువ్వు సహాయం చేయకపోతే అయిపోయినాయి కదా. అటువంటి కఠినమైన దినాలు రాబోతున్నాయి. మామూలుగా ప్రార్థన చేస్తే అయిపోతుందా? మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే అయిపోతుందా? ఖచ్చితంగా దేవుడి సహాయం ఆయన చేయడానికి ఇష్టపడుతున్నారు. నీకులాగే కోట్లాది మంది ఆయన మొరపెడుతున్నారు. అన్ని కోట్లాది మంది మొరలో నీ మొర ఆయన డైరెక్ట్గా ముందు వెళ్ళాలి అని అంటే రొట్టులో వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ గుడ్డోడికి ఆయన నశుడు వేసని అర్థమైంది, దావీదు కుమారుడు తెలిసింది. అప్పుడు ఏం చేశాడు? అరిశాడు, పిలిచాడు. ఇప్పుడు వాళ్ళందరూ నోర్మి నిశ్శబ్దం అని అన్నారు. ఏం చేశాడు? బరిగట్టిగా కేకలు వేశాడు. వెంటనే ఆయన వచ్చాడు, మాట్లాడడం చేయగలిగిన కార్యం చేశాడు. ఉదయం వేసినప్పుడు నువ్వు చేస్తున్న సమయంలోనే అదే సమయంలో కోట్లాది మంది మొరపెడుతున్నారు. అందరూ వల్ల నీ మొర ఆయన దగ్గరికి వెళ్ళాలేనంటే పొద్దున బాగా పని కలుగుతున్నాము అంటే అన్ని రెడీ చేసుకుంటున్నట్టుగా ప్రభువా ప్రార్థన కూడా రెడీ చేసుకున్నాను. లావగానే ఈ విధముగానే నా ప్రభుత్వం నేను దోషాలు పోతున్నాను. నా ఆత్మధ్వని అక్కడికి వెళ్ళబోవాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే అంటే ఏముందో దేవుడి మీద అంత విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నాను. ఆ చేయమని దేవుడు చెప్తున్నాడు. అలా మొరపెడితేనే ఆశీర్వాదం వస్తుంది. సంఘం అభివృద్ధి కానీ, ఈ జీవితంలో ఆత్మీయతలో ఒక మెట్టు పైకెక్కాలని కానీ, ఈ శుభదినాలు అనుభవించడానికి కానీ, ఇవి విస్తరింపబడడానికి కానీ ప్రార్థన ఖచ్చితంగా నీకు నాకు ఎంతో ఉపయోగము, మేలు. అది చేస్తేనే దీవించబడతాను, నేను దీవించబడతాను. ఇంకా మాటలు విన్న మనము ప్రభు అడుగుతాం. అతి ప్రార్థన అభిషేకం ఆయన రాత్రికాల సమయంలో మాకును అనుగ్రహించి మనం దీవించి మమ్మల్ని బలపరచుకోవడం అతి కృప దేవుడు అందరికీ అనుగ్రహించుకోవాలి.